చాలా మంది బీజేపీ నాయకులు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ అనే ఒక వార్డు సభ్యుని కంటే తక్కువ స్థాయిగా ఉండే మాట్లాడే భాష మాట్లాడుతూ ఒక భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఉండడం చాలా దురదృష్టకరం. జనరల్గా మనుషులందరూ నోటితో మాట్లాడుతుంటారు. ఈ బండి సంజయ్ అనే అతను నోటితో కాకుండా మన అవయాల్లో వేరే దాంతో మాట్లాడుతున్న సందర్భం అట్లున్నది తప్ప నోటితో మాట్లాడుతున్నట్టు లేదు. సిగ్గు శరం ఉంటే చీము నెత్తురుంటే అక్కడికి పోయి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క ధాన్యాన్ని కొనమని చెప్పేసి డిమాండ్ చేయి. కాళ్ళు పట్టుకుంటావో ఏళ్ళు పట్టుకుంటావో ఏం చేస్తావో. అరే పాలసీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాదా సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పు. అది చేత కాకపోతే గాజులు వేసుకొని ఇక్కడ కూర్చో. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి తెరాస పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పటి నుండి కామ్గా ఉండరని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం బీకిందని అడుగుతున్నాం. ఆ ఢిల్లీకి పోయి 4 ఎంపీలు ఉన్నారు కదా, 3 ఏళ్ల నుంచి 3.5 ఏళ్ల నుంచి మీరు ఏం బీకిండ్రు? ఉత్తర భారత నాయకుల యొక్క కాళ్ళు మొక్కి వాళ్ళ యొక్క బూట్లు నాకే తప్ప ఎప్పుడైనా నీ మాట్లాడే శక్తి నీకున్నదా అని అడుగుతున్నా. నా మీద కూడా నువ్వు దాడి చేపిస్తావు కావచ్చు. ఐటీ దాడి చేపిస్తావా, సిబిఐ దాడి చేపిస్తావా, ఈడీ దాడి చేపిస్తావా? చేపించుకో బిడ్డ, దేనికైనా సిద్ధమే. ఇక్కడ నుండి జరగదు. ఇక్కడ నుండి చెత్త నా కొడుక. నీది దీక్ష, నీది ఒకటి. అది బిడ్డ చెప్తున్నాం. ఒక్క మాట కాదు, ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు. ఇప్పటి నుండి కాగం. నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా 4 మాట్లాడతావు. నువ్వు కొట్టడానికి వస్తే అంతకంటే ఎక్కువ చేస్తావు. నువ్వు ఉరికిస్తే అంతకంటే ఎక్కువ చేస్తావు. దేని కూడా ఉండవని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి కుక్కకే గతి పడుతుంది, నీకు అదే గతి పడుతుంది. పిచ్చి కుక్కకు ఏ విధంగానైతే రాళ్ళతో కొట్టి చంపుతారో నీకు కూడా చరిత్రలో హిట్లర్కి ఏ గతి పట్టిందో, అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తే గోబెల్స్కి ఏ గతి పట్టిందో, నీకు నీ పార్టీ నాయకులకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ జాగ్రత్త. మేమిస్తున్నాం రైతు బంధు కింద ఎకరానికి 10,000. ఏ రాష్ట్రంలో ఇస్తున్నా చెప్పు మా రైతులకు. మేము ఇచ్చినట్టు మీ రైతులకు ఎక్కడ ఇస్తున్నా చెప్పు. రైతు బంధు ద్వారా ఇప్పటికి 50,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఎక్కడ ఇచ్చినాను? బోరి ఎకరానికి 6,000 రూపాయలకు పిఎం కిసాన్ కింద ఇస్తే అది గొప్పగా చెప్పుకుంటున్నావా? మమ్మల్ని కాపీ కొట్టి సిగ్గు శరం ఉందా నీకు? జాగ్రత్త బిడ్డ. అరే బండి సంజయ్, నువ్వు కూడా చస్తే నువ్వు చావాలని మేము కోరుకోం. నీవు కూడా చస్తే రైతు బంధు ద్వారా 5 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మేము ఒకళ్ళు చావాలని కోరుకోమని మాకు మనతో ఉన్నది. కేసీఆర్ గారు అనారోగ్యం గురైతే కూడా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో చెప్పి దేవుని పూజ చేసిన వ్యక్తులు మేము. ఒక నాష్టాన్ని కోరుకునేటువంటి పార్టీ మాది కాదు, అటువంటి కార్యకర్తలు మేము కాదు. ఇంకోళ్ళు చావును కోరుకునేటువంటి పార్టీ మాది కాదు, అటువంటి కార్యకర్తలం కాదు, అటువంటి మనుషు మాది కాదు. ఎవరైతే మాట్లాడో మనకి అక్కలు ఉండాలి కొంచెం అన్న. నాకు వ్యవసాయమే లేదు, నాకు రైతు బంధు ఎట్లా వస్తుంది, నాకు రైతు బీమా ఎట్లా వస్తుంది? నాకు కాలేజీల పేరు మీద రైతు బంధు తీసుకునే అలవాటు నాకు లేదు. కాలేజీ జాగాల పేరు మీద కమర్షియల్ జాగాలు తీసుకుపోయి రైతు బీమా రైతు బంధు తీసుకునే అలవాటు నాకు లేదు. కబ్జా చేసిన గవర్నమెంట్ స్థలాల మీద కబ్జాలు చేసిన స్థలాల మీద రైతు బంధు తీసుకునే అలవాటు నాకు లేదు. నాకు వ్యవసాయమే లేదు, నాకు రైతు బీమా ఎట్లా వస్తుంది? సన్నాసులకు తెలియాలి, కొంచెం అక్కలు ఉండాలి, వాళ్ళకు తెలుసుకొని మాట్లాడాలి. సరే నా చావు కోరుకున్నారు, నేను పైసలు కావచ్చు, నా భార్యకి చెప్తాను, మా కుటుంబం చచ్చిపోయాను నేను చెప్తాను. ఒకవేళ నేను చచ్చిపోతే నాకు వచ్చే ఇన్సూరెన్స్ పైసలు ఎవడు మాట్లాడిండో ఆ మూర్ఖుడికే ఇవ్వమంట, తీసుకోండి, ఆయనకే అవుతా పైసలు. నేను చచ్చిపోతే నా చావు కోరుకుంటారు కదా, నేను చచ్చిపోతే నాకు వచ్చే పైసలు ఉంటే ఎవడైతే మాట్లాడిండో సన్నాసి వానికే పైసలు పంపంట. పైసలు పక్కా అవుతా. నాకు ఏమైనా ఇన్సూరెన్స్ ఇష్యూ వస్తాను చేస్తే పైసలు ఆయనకే పంపుతాను నేను. ఉంచుకోని చెప్పు కొంచెం. ఇంకా కోటీశ్వరి కావాలి, మేము చచ్చిపోయినా కూడా కోటీశ్వరి కావాలి, ఇంకా దుబ్బిపోవాలి ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.